ప్రార్థనలన్నీ కూడా సింహాసనం కదులుతున్నాయి, నీ ప్రార్థనలన్నీ కూడా జవాబులు ఇస్తున్నాడు దేవుడు అని చెప్పారు. హల్లెలూయా. అయితే దేవుడు నేను చేసే సేవా పరిచయంలో MBBS ఒక అమ్మాయికి ఫ్రీ సీట్ ఇచ్చాడు, డెంటల్ డాక్టర్ ఫ్రీ సీట్ ఒకటి ఇచ్చాడు, ఇంజనీర్గా ఒక సీట్ ఇచ్చాడు. ఈ సంవత్సరం వివాహాలు కూడా 6గురికి ఇచ్చాడు, గర్భఫలాలు 4గురికి ఇచ్చాడు. 2 డెలివరీలు అయ్యారు, 2 గర్భఫలాలు ఉన్నారు. అయితే ముందు ముఖ్యంగా మన సంఘాన్ని అందరికీ, కుటుంబాలకి, బిడ్డలకి, మా కుటుంబాలకి, దైవజనులకి అందరికి కూడా ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాలు ఇచ్చి, కాపుదలను ఇచ్చి, మనల్ని ఈ రీతిగా నిలబెట్టిన దేవాది దేవుడికి ముందుగా కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ముందుగా కృతజ్ఞతాస్తులు, అనేక కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. అలాగే పరిశుద్ధాత్ముడు ఏంటంటే మనకి పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రతి మాట కూడా జరిపిస్తున్నాడు సెప్టెంబర్ నెలలో. అలాగే ఈ సంవత్సరము హార్ట్ ఓపెన్ చేసి కూడా ట్రస్ట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. వారి దగ్గరికి కూడా వెళ్ళాం, ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. 2 సంవత్సరం అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. టీమ్ హాస్పిటల్లో చాలా 10 లక్షల పైనే ఖర్చు అయింది. ఆ అమ్మాయి కూడా నడకలేదు. అయితే ఈ మధ్యకాలంలో నడుస్తుంది, సాక్ష్యం చెప్పారు. దేవుడికి స్తోత్రాలు. ఇలాగ ఎన్నో చెప్పుకుంటే మధ్యలో ఫోన్ ప్రేయర్స్, అందరికి ఆరోగ్య స్వస్థతలు, విడుదలలు ఎన్నో. దేవుడు ఏంటంటే అమ్మగారి ప్రతి అభిషేక ప్రార్థనలో చెప్పినప్పుడు నేను ప్రార్థనలు అంటుంటాను, ప్రభువా నువ్వు మాట్లాడు, సింహాసనం కదిలిస్తున్నానన్నావు, నా ప్రతి ప్రార్థన కూడా సింహాసనం కదిలి వాళ్ళు సంతోషపడాలి. ఇప్పుడు ఫ్రీ సీట్లు అంటే మాట్లాడండి, వాళ్ళు జాయిన్ అయ్యారు మొన్నటి రోజు. అలాగే ఫ్రీ సీట్లు ఇచ్చాడు దేవుడు, ఎంతో సంతోషాలు వాళ్ళకి. ఆ మాటకి కార్యాలు సఫలపరిచాడు దేవుడు, జీవితాలు కట్టాడు. అలాగే ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు. ఎన్నో చెప్పుకుంటే ఈ 25వ సంవత్సరంలో ఎన్నో కార్యాలు చేశాడు. అయితే మరలా అక్టోబర్ నెలలో ఒక మాట చెప్పాడు. అక్టోబర్ నెల అభిషేక ప్రార్థన కాదు, ఇలా 9వ దినము మన ప్రభుబల్ల. ఆ రోజు నేను ప్రభుబల్ల అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగ ప్రార్థన చేసి ఇలా పైకెత్తి అద్భుతం చేస్తాడు దేవుడు అన్నాను. అద్భుతం చేస్తాడు. మళ్ళా నేను ఇలా చూస్తాను, మళ్ళా 2వ చెప్పారు. నాకు నన్నా ఎవరినైనా అంటున్నారు అంటే నేనే ఉన్నాను అక్కడ అక్టోబర్ నెలలో. సరే అక్టోబర్ నెలలో అద్భుతం జరుగుతుందని చెప్పారు. నేనేమనుకున్నానంటే ఈ మధ్యని ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయని మాలోనే సేవా పరిచయంలోకి అసూయలు వచ్చాయి. ఒకవేళ అదేమైనా దేవుడు మారుస్తాడేమో, నాకు సేవా పరిచయంలో కొంచెం ఒడిదుడికి వస్తున్నాయి ఈ మధ్యని. ఇప్పుడు అసూయలు ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం అమ్మగారు ఉన్నారు, అమ్మగారు ప్రార్థన చేశారు, మనకు జరిగిందని చెప్తాం. అక్కడ శాస్త్రకుమార్ గారు ప్రార్థన చేశారు, కార్యం జరిగిందని చెప్తాం. అలా అనడంలో అక్కడ కొంచెం తేడా పడాలు వస్తున్నాయి. అయితే మనము అలాగే దేవుడిని కనపరుచుకుంటాం, కానీ ప్రార్థన చేసిన లోపల పరిశుద్ధాత్మ చేసిన కూడా మనం చెప్పుకోవాలి. అలాగని అలా వస్తున్నాయి. నేనేమనుకున్నానంటే నా సేవా పరిచర్యలో అనుకున్నాను. అయితే అద్భుత రీతిలో అక్టోబర్ నెలలోని అమ్మగారు 5వ తారీఖున ఆదివారం నాకు చెప్పారు అద్భుతమని. 11వ తారీఖున మా చిన్నబ్బాయి వచ్చాడు. 20వ తారీఖున దీపావళి హిందువుల పండుగ, వాళ్ళ అత్తగారింటిగాని వచ్చాడు. పెద్ద అబ్బాయి కూడా వాళ్ళ అత్తగారింటిగాని వచ్చారు. అయితే వీళ్ళిద్దరూ స్థలం తీసుకోవాలని మాట్లాడుకున్న మాట అయితే నాకు తెలియదు, అస్సలు తెలియదు. తెలియకపోతే వచ్చి వీళ్ళు కాకినాడ అంతా కూడా ఆన్లైన్లో అక్కడెక్కడ చేస్తున్నారు. కానీ వాళ్ళు నాకు తర్వాత చెప్పారు ఏమనంటే, కాకినాడలో స్థలాలు ఎక్కడ కొంచెం సెట్ అవ్వట్లేదమ్మా అంటే. మా పెద్దబ్బాయి వైజాగ్లో ఉద్యోగం చేశాడు, వైజాగ్లో ఉద్యోగం చేస్తే వైజాగ్లో తీసుకున్నాడు, అక్కడే తీసుకుంటాం మేము అన్నా. అంటే నేను విజ్ఞాపన రాశాను, ప్రభువారు కాకినాడలో ఇస్తావో వైజాగ్లో ఇస్తావో అద్భుతం చేస్తాను. అయితే నేనైతే ఇది అనుకోలేదు, నాది వేరే అనుకున్నాను. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. కాబట్టి నువ్వు ఏం చేస్తావో నువ్వే. వాళ్ళ ప్రయాణాల్లో రాకపోకల్లో ఉన్నాను. అక్టోబర్ నెలలో వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నారు వైజాగ్లో 2 స్థలాలు. 2 తీసుకోవటానికి నవంబర్ నెలలోని మాకు రిజిస్ట్రేషన్ జరిగింది. జరిగినప్పుడు మా 2 అబ్బాయిలు కూడా అమ్మ నువ్వు మా 2 స్థలాల్లో కూడా ప్రార్థన చేయడానికి రమ్మని రిజిస్ట్రేషన్ అద్భుత రీతిలో తీసుకెళ్లారు. వైజాగ్ వెళ్ళి 2 స్థలాల్లో కూడా ప్రార్థన చేయడం జరిగింది. అద్భుత రీతిలో కార్యం జరిగింది. అలాగే నేను మొన్న నవంబర్ నెలలో నేను ప్రభువా నేను సేవ గురించి అనుకున్నాను, అద్భుతమని నేను అనుకోరీతిగా చేసావు నిజమే అని ప్రభువా నేను ఏటో బయట కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది, మరి నువ్వు నాకు ఉండట్లేదా పక్కన అని నేను ఒక రోజుని బాధపడడం జరిగింది. అది మొన్న నవంబర్ నెలలో అభిషేక ప్రార్థనలో తెలిపారు అమ్మగారు. ఏవైతే నువ్వు నిజంగా తండ్రి లేడని నువ్వు అనుకుంటున్నావా అని
అన్నారు. అంటే నిజమే అనుకుంటున్నాను ప్రభు నేను అన్నాను. అన్న తర్వాత నేనున్నాను కదా నీ పక్కన అని అంటున్నాడు దేవుడు. నేనున్నాను కదా తండ్రి అని గట్టిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అమ్మగారు అడుగుతున్నారు, నిజమేనా నిజమేనా అంటున్నారు. నిజమేనండి అనుకున్నానని. అలాగా ప్రతి దాంట్లో కూడా అభిషేక ప్రార్థన జరిగినప్పుడు ఏ మాట చెప్తే ఆ మాట పట్టుకుని ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా ఈ కార్యం నువ్వు మాట్లాడావు, చేయాలి ఖచ్చితంగా. అలాగే దేవుడు అనుకోలేని రీతిలో అద్భుతంగా ఆ స్థలాల విషయాల్లో నేను ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడము, ఈ అద్భుతం జరగడము, అద్భుత కార్యం జరిగి నేను అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్కి ప్రార్థన చేయడం 2 స్థలాల్లో ఎంతో అద్భుత కార్యం చేశాడు దేవుడు. అలాగే ఈ సంవత్సరంలోని ఎన్నో కార్యాలు చేసాడు దేవుడు. ఎంత ఒడిదుడుకులు వచ్చినా మొదటి విషయము నా ఆరోగ్య విషయం కూడా, ఆ థైరాయిడ్ నార్మల్ కూడా వచ్చిందండి. ఆరోగ్య విషయం కూడా స్వస్థపరిచాడు. నా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చూపించిన మందిరము, రొట్టెల మందిరము, 7 ప్రత్యక్షత ఇచ్చిన మందిరము, ఇది అభిషేకించిన మందిరము, అమ్మగారి ద్వారా మనం కూడా అభిషేకించబడిన మందిరం ఇది. ఆ మందిరానికి ఆయన తీసుకొచ్చి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఆ పరిశుద్ధాత్ముడు తండ్రి ప్రభువా. అయితే మనము ఆ మాట పట్టుకోవాలి. అభిషేక